ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ అస్థికలు వాళ్ళు నదిలో కలిపే ముందే ఎలాగైనా మనం చేజెక్కించుకోవాలి. తొందర ఏం లేదు. అస్థికల్ని గంగలో కలపాలని నిర్ణయించుకున్నారు. అప్పటిదాకా అక్కడే ఉంటాయి. మనం అస్థికల్ని తీసుకొని దాని ప్లేస్లో వేరే అస్థికల్ని పెట్టేస్తే మూడో కంటికి తెలియకుండా పని అయిపోతుంది. సరే అయితే నేను అక్కడికే వస్తా. నువ్వు లోపలికి వెళ్ళి ఆ అస్థికలు తీసుకొచ్చి నాకివ్వు. ఇక ఆత్మ ఎప్పటికీ నీకు అడ్డు రాకుండా నేను చేస్తా. ఆత్మనే కాదు, నువ్వు నా కోసం ఇంకొక అడ్డును కూడా తొలగించాలి. ఎవరిని? నా మొగ్గుణ్ణి. వచ్చేసా మనోహరి. వాడు ఎప్పుడు ఎక్కడి నుంచి ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాడో తెలియక పిచ్చి పడుతుంది. వాడు బ్రతికుండగా నేను ఎప్పటికీ వాడి నుంచి తప్పించుకోలేను. అడుగడుగున అడ్డుపడి నన్ను ఒక్క అడుగు కూడా ముందుకు వేయనివ్వడం లేదు. వాడు అడ్డు తొలగిస్తే కానీ నేను అమర్ వైపు అడుగులు వేయలేను. అస్థికల సంగతి చూసి తర్వాత నీ మొగుడు సంగతి చూస్తా. సరే. హే, ఎవరు నువ్వు? లోపలికి ఎందుకు వచ్చావు? శుభ్రం చేయటానికి వచ్చా. ఆలస్యమైతే ప్రాణాలకే ప్రమాదం. అదే మేడం, ప్లంబింగ్ వర్క్ వచ్చాను. క్లీనింగ్ చేయకపోతే పాడైపోతుందని చెప్తున్నాను. నువ్వా? వాష్రూమ్ అట్టుంది, వెళ్ళు. నేను బయలుదేరుతున్నాను. సరే, అక్కడే కలుద్దాం. వస్తున్నాను. మిస్ అయ్యావు మనోహరి. అడుగు దూరంలో ఉన్నా ఎందుకు ఆగానో తెలుసా? నాకు కావాల్సింది నీ ప్రాణం కాదు కాబట్టి. నువ్వు చేసిన తప్పులకి నువ్వు నా కళ్ళ ముందే శిక్ష అనుభవించే వరకు నిన్నేమీ చెయ్యను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.